చేస్తున్నారు ఎవరన్నా? జై తెలంగాణ తెలంగాణ ద్రోవులారా తెలంగాణ ద్రోవులారా జై తెలంగాణ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా ఖబర్దార్ తెలంగాణ ద్రోవులారా ఖబర్దార్ ఖబర్దార్ తెలంగాణ ద్రోవులారా ఖబర్దార్ ఖబర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తల్లి తెలంగాణ విగ్రహానికి పంచామృత పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 420 హామీలు ఇచ్చి 6 వాగ్దానాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు కేసీఆర్ గారి పేరును లేకుండా చేయాలనే ఒక కుట్రంతో మరి తెలంగాణను ఒక విధ్వంస పాలన దిశగా మరి పయనింపజేస్తూ ఉన్నాడు. మరి అధికారంలోకి 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మరి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మరి అన్ని చేసామని గొప్పలు చెప్పుకొని మరి వారం రోజుల నుంచి విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేస్తుంది. దీని అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బస్సు తప్పించి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి పాపన పోలేదు. మొన్నటికి మొన్న 41,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 దఫాల్లో కేవలం 21,000 కోట్లు మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది. చాలా మంది రైతులు కూడా ఈ రోజు రుణమాఫీ కాక మరి ఆత్మహత్యల దిశగా మరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా కేసీఆర్ గారి పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో మరి టీఎస్గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ నేమ్ బోర్డుని మరి టీజీగా నామకరణం మళ్ళీ మార్చడం జరిగింది. అందులో భాగంగానే మరి తెలంగాణ రాజముద్ర అయినటువంటి ఎంలంని మరి దాంట్లో కాకతీయుల తోరణం తర్వాత చార్మినార్ కూడా తీసేసే కుట్ర మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను కూడా మార్చి మరి కాంగ్రెస్ తల్లిగా ఉన్నటువంటి ఒక హస్తం గుర్తుతో ఉన్నటువంటి ఒక బీదరాల రూపంలో ఉన్నటువంటి ఒక ప్రతిభను నిన్న ఆవిష్కరించడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అయినటువంటి నారా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈరోజు తెలంగాణని మరొకసారి ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా ఈరోజు వారు ఈ యొక్క పదవిని వారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఉన్నటువంటి సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి మేల్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ లేకపోతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారి పేరును తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా చెరిపేయలేరు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మరి పోరాట ప్రతిభ వల్లనే తప్ప మరొకటి కాదని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా సుస్పష్టంగా మరి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇలాంటి నికృష్టమైన పాలనను మరి అంతమొందించే రోజు త్వరలోనే వస్తాయని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.